డాక్టర్ గారు, నాకు పెళ్లి సంబంధం నిశ్చయమైంది. అమ్మాయి అందంగా ఉంది, ఏ వంక పెట్టలేము. కానీ వాళ్ళ నాన్నగారికి ఒంటి మీద తెల్ల మచ్చలు ఉన్నాయి. అది బొల్లి కావచ్చు. నేను చేసుకోబోయే అమ్మాయికి భవిష్యత్తులో వాళ్ళ నాన్నకి వచ్చినట్లుగా బొల్లి మచ్చలు వస్తాయా? పుట్టే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందా? ఆమెకు వస్తే నాకు అంటుకునే ప్రమాదం ఉందా? ముందు జాగ్రత్తగా ఏమైనా మందులు వాడవచ్చా? అసలు ఈ అమ్మాయిని చేసుకోనా వద్దా? సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఈ అమ్మాయి నిర్భందలు చేసుకోవచ్చండి. విటిలుగా ఉంటాం దీన్ని, మన వాళ్ళు బొల్లి అంటారు దీన్ని. ఈ విటిలుగా తెల్ల పొడ, తెల్ల మచ్చలు ఇదేమీ అంటువ్యాధి కాదు. వంశపారంగా వచ్చే అవకాశం చాలా అరుదు. దట్ నాట్ బి కామన్, చాలా రేర్. అంచేత వాళ్ళ నాన్నకున్న మాత్రం అమ్మాయికి రావడం లేదు, పుట్టే పిల్లలకి రావడం లేదు, అదేమో ఈయనకి అంటుకోవడం లేదు, ఏమీ లేదు. వాళ్ళ నాన్నకున్న పట్టించుకోకుండా ఈ అమ్మాయి చక్కగా ఉంటే అమ్మాయి పెళ్లి చేసేసుకోవడమే. అసలు ఆలోచన వద్దు. ఎక్కడో రేర్ కేసు మెటబాలిక్ డిజార్డర్ వల్ల రావాల్సిన తప్ప, అంతేగాని నాన్నకు ఉందని రావాల్సిన లేదు, నాన్నకు లేకుండా కూడా వస్తుంది. అని చెప్పి పట్టించు రేర్ ఛాన్స్, జెనెటిక్గా రేర్ ఛాన్స్. కానీ ఈవిడికి రావాలి లేదు, చేసి పెళ్లి చేసుకుంటే కరెక్ట్ పత్తి చేసుకోవచ్చు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.